శ్రీ సత్యసాయి జిల్లా తనకల్లులో కలకలం రేగింది. అడవిలో అంతర్రాష్ట్ర దొంగల ముఠా హల్చల్ చేసింది. డ్రోన్ల సాయంతో పోలీసులు వారిని పట్టుకున్నారు. మారణాయుధాలు, బంగారం, నగదుని సీజ్ చేశారు. అత్యాచారాలు, దోపిడీలు, హత్య కేసుల్లో నిందితులుగా ఉన్నారు. శ్రీ సత్యసాయి జిల్లా తనకల్లు అటవీ ప్రాంతంలో 6 నెలలుగా నివాసం ఉంటున్న దొంగల ముఠా ఆట కట్టించారు పోలీసులు. స్థానికులు పోలీసు బలగాల సాయంతో ముఠాని అదుపులోకి తీసుకుని నంద్యాలకు తరలించారు. నంద్యాల జిల్లా పాణ్యంలోని చెంచు కాలనీకి చెందిన ముఠాగా గుర్తించారు. బొగ్గులు కాల్చే పని చేస్తూ అటవీ ప్రాంతంలో స్థావరం ఏర్పాటు చేసుకుంది ముఠా. గరుగు గుట్టపై 7 కుటుంబాలు మకాం వేశాయి. చెంచు అనే ముఠా సభ్యుడు ఇటీవలే పాణ్యం పోలీసులకి చిక్కడంతో గుట్టు రట్టయింది. చెంచు ఇచ్చిన సమాచారంతో కదిరి రూరల్ సీఐ ఆధ్వర్యంలో 3 ఎస్ఐలు, 70 మంది పోలీసులు, 50 మంది స్థానిక యువకులు వలల సాయంతో ఆకస్మిక దాడులు చేశారు. ఈ చేజింగ్ లో 7 దొంగల్ని అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి మారణాయుధాలు, నగదు, కొంత బంగారం స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. నిందితులు పల్నాడు, గుంటూరు, కర్నూలు, కడప, అనంతపురం, చిత్తూరు, తెలంగాణ, కర్ణాటకలో పలు నేరాలకు పాల్పడిన అంతర్రాష్ట్ర ముఠాగా గుర్తించారు. ఈ ముఠా పెద్ద ఎత్తున దారి దోపిడీలు, దొంగతనాలు చేశారని, అత్యాచారాలు, హత్యలకి కూడా పాల్పడ్డారని చెప్తున్నారు పోలీసులు. శ్రీ సత్యసాయి జిల్లా తనకల్లులో కలకలం రేగింది. అడవిలో అంతర్రాష్ట్ర దొంగల ముఠా హల్చల్ చేస్తున్నారు. డ్రోన్ల సాయంతో పోలీసులు వారిని పట్టుకున్నారు. మారణ ఆయుధాలు, బంగారం, నగదుని సీజ్ చేశారు. అత్యాచారాలు, దోపిడీలు, హత్య కేసుల్లో నిందితులుగా ఉన్నారు వీరు. శ్రీ సత్యసాయి జిల్లా తనకల్లు అటవీ ప్రాంతంలో 6 నెలలుగా నివాసం ఉంటున్నారు ఈ దొంగల ముఠా. ఆ దొంగల ముఠా ఆటని కట్టించారు పోలీసులు. స్థానికులు పోలీసుల బలగాల సాయంతో ముఠాని అదుపులోకి తీసుకుని నంద్యాలకు తరలించారు. నంద్యాల జిల్లా పాణ్యంలోని చెంచు కాలనీకి చెందిన ముఠాగా వీరిని గుర్తించారు. బొగ్గులు కాల్చే పని చేస్తూ అటవీ ప్రాంతంలో స్థావరం ఏర్పాటు చేసుకుంది ఈ ముఠా.